నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్ సభ్యులు మీ యొక్క ధ్యాన అనుభవాలని తెలుసుకోవాలనుకుంటున్నారు. కావున మీ పేరు, మీ ఊరు, మీ యొక్క ధ్యాన అనుభవాలు మాకు తెలియజేయండి. నా పేరు పూర్ణచంద్ర కట్టుమరి అండి. కోదాడి నుంచి వచ్చాను. ఈ నరసింహస్వామి పెరుమర్శని యొక్క ట్రస్టీని. నేను 2012లోకి ధ్యానంలో రావటం జరిగింది. ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఒక కొలీగ్ ద్వారా నాకు ఈ సొసైటీ పరిచయం అయింది సార్. 2012లో నాకు ధ్యానం గురించి తెలిసింది. అప్పుడు కర్తాల్లో పిరమిడ్ కడుతున్నారని కూడా తెలిసిందనమాట. అప్పుడు ధ్యాన మ్యాగజైన్ చదివాను. ధ్యాన మ్యాగజైన్ తర్వాత ధ్యానం ఎలా చేయాలో కూడా మేడం చెప్పారు, ప్రసన్న మేడం అని చెప్పారు. ఆ ధ్యానం చేసిన తర్వాత బాడీ బరువు ఎక్కటం, నిద్రపోయినట్టుగా అనిపించింది. ధ్యానం ఎంతో బాగుందని చెప్పేసి ఒకసారి కట్టాలు మహేశ్వరం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పిరమిడ్లో కూడా కూర్చొని అప్పుడు ఒక 40-50% పిరమిడ్ కంప్లీట్ అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేశాను. బయటకు వచ్చేసి ఆ ట్రస్ట్ అయిన మన సాంబశివరావు గారు ఆఫీస్లోకి వెళ్ళాను. వెళ్తాను. సార్ కూర్చోండి అని చెప్పారు. ఎలా ఉంది సార్ ధ్యానం చేస్తే? బాగుంది, ప్రశాంతంగా ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత సార్తో ఒక డౌట్ అడిగితే చెప్పారు, బాగుంటుంది సార్, మీ వయసు ఎంత 4 నిమిషాలు చేయండి, ఉదయం సాయంత్రం చేయండి అని చెప్పేసి నాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఆ తర్వాత నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నా. అంటే నేను బిఫోర్ దట్ కూడా నేను డివోటీ ఆఫ్ సత్యసాయి. నాకు ధ్యానం గురించి, సేవ గురించి తెలుసు. ఇంతకుముందు సేవా కార్యక్రమాలు కూడా నేను డిగ్రీ చదివే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం చేయటం, కొన్ని పుస్తకాలు చదివాను. బిఫోర్ దట్ నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, అంత బుక్స్ చదివేది. అదే అలవాటు దీంట్లో కొత్తగా అనిపించలేదు. కాకపోతే ప్రాక్టికల్ ఈజీ అనిపించింది. అంటే పత్రి సార్ ధ్యానం చేసిన తర్వాత చాలా సింక్ అయింది సబ్జెక్టు, మంచిగా అర్థమైంది. ఎనర్జీ లెవెల్స్ అయిన తర్వాత కూడా ఇక నాకు అంత జాబ్ చేయాలని అనిపించలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. ఇప్పుడు నాకు ఫ్రీ టైం నా చేతిలో ఉంది. ఇప్పటివరకు దాదాపుగా 25 స్కూళ్ళల్లో కూడా 20-25 స్కూళ్ళల్లో మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేసిన. ఇంకా మార్చి ఫస్ట్ వీక్ వరకు ఇంకా 20 స్కూళ్ళలో ధ్యానం కండక్ట్ చేయాలని ఉంది. షెడ్యూల్ ఉంది. తప్పనిసరిగా అన్ని స్కూళ్ళల్లో మనం మెడిటేషన్ చేయాలన్నది నాకు ఆశయం. 20 స్కూల్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ జూన్ కల్లా మన సొసైటీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ధ్యాన విద్యను ప్రవేశపెట్టిందని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చర్చలు కూడా జరిగినాయి. గత ప్రభుత్వంతో కూడా మనం టీఆర్ఎస్ గవర్నమెంట్తో కూడా మన మాస్టర్స్ మాట్లాడారు. ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా మన ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ గారు కూడా చర్చించారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా. నాకు తెలిసి జూన్లో ప్రవేశపెడతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూడా దానికి అడుగులు వేస్తుంది. నేను పాజిటివ్గా ఉన్నా ఈ ప్రభుత్వం పట్ల. ప్రభుత్వం కూడా చేసినట్లయితే మనకి ప్రభుత్వం కన్నా బంగారు తెలంగాణ మాత్రం సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ధ్యానం శాకాహారం తినాలి. ఖచ్చితంగా నో మెడిసిన్ నో డాక్టర్ పత్రి గారు చెప్పినటువంటి పిలుపు మేరకు మనందరం మరి ఆ సాధనలో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరూ నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టి, అందరూ అఫీషియల్స్ కూడా ఆలోచించి దీన్ని ఒక ప్రాజెక్ట్ లాగా చేపట్టి అందరికీ తప్పనిసరిగా తప్పనిసరిగా చేయాలి. స్కూల్ నుంచే విద్య నుంచే ఈ ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో, అన్ని ఆఫీసులలో కూడా చేయాలి. పత్రి గారు పిరమిడ్ వ్యవస్థ సుభాష్ పత్రి గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ధ్యానం ఎవరికి అవసరమని అంటే ఒక రిక్షావాడి నుంచి ఒక ప్రధానమంత్రి వరకు కావాలని చెప్పారు. అంటే అర్థం చేసుకోండి, ఆ లైన్లో మనం ఉన్నామో లేదో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది అవసరము. రోజుకి మనిషి 75,000 ఆలోచనలు చేస్తున్నాడు. మనం వర్తమానంలో 80% ఉండాలా. గతంలో జరిగింది 10%, ఫ్యూచర్లో జరిగేది 10% ఉండాలి. మనం దానికి రివర్స్ ఉంటున్నాం. వర్తమానంలో 10% ఉంటున్నాం. జరిగింది గతంలో ఒక 80%, జరగబోయే దాంట్లో ఒక 80% ఉంటున్నాం. వర్తమానాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో మనం హ్యాపీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. బయట ఆనందం అనేది లేదు, మనలో ఉంది. అది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నా. సేవ యొక్క గొప్పతనం తెలుసుకున్నా. నా ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్ది ఇంకా ధ్యానాన్ని ఇంకా 10 మందికి చెప్పాలి, ఇంకా ప్రచారం చేయాలని అది రోజుకి ఇంక్రీజ్ అవుతున్నది. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. తప్పనిసరిగా అన్ని రంగాల్లో మార్పు వస్తుంది. మన సత్యయుగం అనేది స్టార్ట్ అవుతుంది. అన్నీ నాట్ ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ రంగం కానీ, వైద్య రంగం కానీ, ఇది నైతిక విలువలు కూడా చాలా పడిపోయినాయి. నైతిక విలువలు కూడా మెరుగుపడతాయి. ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేసినప్పుడు. ఖచ్చితంగా ధ్యానం చేసుకొని శాకాహారం తిని ప్రతి విలేజ్లో కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. రోజు ఒక గంట పాటు ధ్యానం చేయటం, పిరమిడ్ కట్టడం, శాఖ ర్యాలీలో పాల్గొనటం,
ఇవన్నీ ఖచ్చితంగా చేసినట్లయితే మనం అనుకున్న మార్పు అన్నీ కూడా సాధ్యం. మరి పత్రి గారు కలగన ఆశయ సాధన కోసం మనందరం కూడా ప్రతి పెరుగు మాస్టర్ మీద బాధ్యత ఉంది. పత్రి గారు ఒకటే మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ప్రసాదించుకునే అద్భుతమైన వరం ఏంటంటే ధ్యానం అంటారు. డే స్టార్ట్ విత్ మెడిటేషన్, డే ఎండ్ విత్ మెడిటేషన్. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తూ ఉంటామో మనందరికీ ఇది సాధ్యమవుతుందని చెప్పి. సార్ ఉండండి, ఇంకా నాకు చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతా. ఇప్పుడు ఈ యూత్ని అంటే చాలా మందికి తెలుస్తుంది కానీ రావట్లా, వాళ్ళకి మీ సందేహం ఏంటి, అంటే మీ ఇచ్చే సలహా? సరే, ముఖ్యంగా యూత్ ఏంటంటే చాలామందికి ఎడిక్ట్ అవుతున్నారు. స్మోకింగ్ కావచ్చు, గుట్కా కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీటన్నిటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది సార్. ఫస్ట్ ధ్యానం ఉంది, ఒకటి తీసుకొని రావాలి, కాసేపు కూర్చోగలిగితే ధ్యానం చేస్తే ఆటోమేటిక్ మార్పు వస్తుంది. ధ్యానం చేస్తే మనం ధ్యానం చేయకముందు మన మనసు చెప్పినట్టు మనం వింటాం. ధ్యానం చేస్తే మన మనసు మన మాట వింటుంది, మనం వింటారు. సార్ చాలా మందికి అది అందుబాటులో ఉండదు. అప్పుడు ఎలా అంటారు? ఏమి అందుబాటులో లేదంటారు? ధ్యానం అందుబాటులో ఉండదు కదా చాలా మందికి. అలా మీరు సార్, ఇది కంప్యూటర్కి వచ్చిన అందరికి అందుబాటులో ఉందనే నా భావన. లేదంటే థియరిటికల్గా ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి ఏమిటి దాంట్లో ఉంటుంది. మనమే చూడండి ఎన్ని పాంప్లెట్స్ కొడతాం, ధ్యానం చేసే పద్ధతి రాస్తున్నాం. సుభాష్ పత్రి గారు చేసింది చాలా సులభతరం చేశారు. సుభాష్ పత్రి గారు ధ్యానాన్ని, స్పిరిచువాలిటీని అతి సులభంగా అందించింది పత్రి గారు. విలేజ్లో ఉన్న వాళ్ళకి లేదంటే కూడా దాంట్లో నెంబర్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, చేసే పద్ధతి ఉంటుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఆ పాంప్లెట్ కానీ ఏదైనా చూసినప్పుడు ఏదైనా సమస్యలో ఉండడం ఖచ్చితంగా వస్తాడు సార్. ఉద్యోగం లేదనుకోండి ఒక విద్యార్థికి, యూత్కున్న ప్రాబ్లం ఏముంటుంది, ఈజ్ బీటెక్ కంప్లీటెడ్, ఆయనకి ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి, వాడికి పర్సనల్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో లేకపోవడం ఉద్యోగం రాదు. కానీ ఎక్కడో ఇంటర్వ్యూ అయితే భయం అవుతుంది. ఎలా? దానికి ఏంటంటే ఆ భయాన్ని లీడ్ చేయడానికి ఏం కావాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ కావాలి. దానికోసం ఆటోమేటిక్గా ఒక 21 days ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. సూపర్ నెక్స్ట్ సార్, ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది మాంసాహారం తినకూడదు, మన శాకాహారమే పాటించాలి, చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు విశ్వంలో 100%కి 75% నేను అనుకోవడం శాకాహారం అయింది, ఇంకా 25% ఉంది. వాళ్ళు వృత్తి రీచ్ అవనివ్వండి, లేదా వాళ్ళ తరాల రీచ్ అవనివ్వండి, వాళ్ళు మానలేకపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? యాక్చువల్గా ఇంకా 70% కూడా మార్పు రాలా, 30% మారేది, ఇంకా 75% మారాల్సి ఉంది సార్. అయితే ఏదైనా ఒకళ్ళు చెప్పినప్పుడు అది అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది నిప్పు అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ తోటి స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ కూడా అనుభవంతో చెప్తున్నారు, ఇది నిప్పు పట్టుకోవద్దని చెప్తున్నారు. పట్టుకొని కాలినప్పుడు తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక అతనికి మీరు మాంసాహారం తినద్దని చెప్పినారు, ఏదో ఫీవర్ వచ్చేది, మంచంలో పడింది ఒక 4 రోజులు. పడిన తర్వాత ఇది వెళ్తే ఏముంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, డైజెస్ట్ కాక గ్యాస్ ట్రబుల్. డాక్టర్ గారి దగ్గర పోతే డాక్టర్ టెస్ట్ చేశాడు, 10,000 రూపాయలు అయింది టెస్ట్. తర్వాత ఏదైనా మేజర్గా ఏదో ఆపరేషన్ చేయాలన్న స్టేజ్కి వచ్చానుకో ఆటోమేటిక్ మారుతుంది. అంటే మనం చెప్పినప్పుడు వినకపోవచ్చు, డాక్టర్ దగ్గర పోయి డబ్బులు పెట్టి డాక్టర్ గారు సజెస్ట్ చేసినప్పుడు వస్తుంది. అంతే, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ తెలియదు. అది మనం చెప్తే అవుతుంది, ప్రచారం అవుతుంది తప్ప వాళ్ళ ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే అది ప్రచారం అవుతుంది. కానీ మన సొసైటీల నుంచి కూడా కొంచెం ప్రచారం కూడా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మార్పు అవుతుంది, మనం వరి కావాల్సిన అవసరం లేదు. విద్యార్థిని కూడా ధ్యాన మార్గాలు చేసుకొస్తే ఆ విద్యార్థి ఇప్పుడు ధ్యానం చెప్పామనుకోండి, ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంది. ఏంది ఎంత కూర్చున్నాడు ఏంటి, ఇప్పుడు కళ్ళు తెరిచి పుస్తకాలు చదివేవాడు, అల్లరి చేసేవాడు, ఆడుకునేవాడు, కళ్ళు మూసుకొని వింత చేస్తుండేందని ఏందమ్మా అంటే మా స్కూల్లో ధ్యానం చెప్పారు, అందుకే మేడం నేను చేస్తున్నా మమ్మీ, ఈరోజు చెప్పారు మా క్లాసు, ప్రతిరోజు లేవగానే ధ్యానం చేయమని చెప్పారు మా సార్ అనగానే అట్నారా ఏ సార్ అంటారు. ఆటోమేటిక్ ఊళ్ళల్లో పిరమిడ్లు ఉన్నాయి కాబట్టి ఆ పిరమిడ్ పై దాన్ని ప్రతి పత్రిక అదేగా చెప్పేది, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు మారాలన్నారు. ఆ దేవాలయాలు ధ్యానం చేసుకుందాం, పిరమిడ్ అంటే పిరమిడ్ లేకపోతే కట్టుకుందాం. పిరమిడ్ ఏముంది, సింపుల్ కదా, మనకి అంతే లక్షలే పెట్టాలని వేయలేదుగా. మనకు 100 రూపాయలు 50 రూపాయలు దొరికే పిరమిడ్ కూడా ఉన్నాయి. ఎందుకు అంత అవసరం ఏముంది, డబ్బులుంటే కడతాం, ఊరంతా తరా వేసుకుంటే చేసుకోవచ్చు. పిరమిడ్ కట్టడం పెద్ద సమస్య కాదు, మన దగ్గర డబ్బులు లేక కాదు, మనం ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ డబ్బు అనేది ఎక్కడ పెట్టాలని ఆ విజ్ఞత విచక్షణ లేకపోవడం అదే కొరవడింది. ల్యాక్ ఆఫ్ విజ్ఞత అనేది కొరవడింది సమాజం. దానికోసం పిరమిడ్ మాస్టర్ అని మనం ప్రయత్నం చేస్తున్నాం, దానికోసమే కదా. అవును సార్.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, మా ఏఎంసీ ఛానల్ గురించి ఒక్క 3 ముక్కలు. ఓకే, మీ ఏఎంసీ ఛానల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటి ఛానల్ ముందు రావాలి. మీ ఏఎంసీ ఛానల్కి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఏఎంసీ ఛానల్ కూడా నేను దీన్ని స్థాపించిన వెంకటస్వామి గారికి, రేవతమ్మ గారికి థ్యాంక్స్ అని చెప్పి, వెంకటస్వామి గారికి, రేవతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్ళు ఇలాంటి ఎంతోమంది మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని సమాజంలో స్ప్రెడ్ చేసుకొని మరి శాకాహార జగత్తు, ధ్యాన జగత్కి పునాదులు వేస్తున్నటువంటి ఏఎంసీ ఛానల్ని మరొకసారి నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మీకు ఈ ఛానల్ వచ్చిన విషయాలందరూ కూడా మా ఫ్రెండ్స్కి అందరూ కూడా ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్ అహింస మెడిటేషన్ ఛానల్ అనేసి ఒకసారి మీ నోటితో ఏఎంసీ ఫుల్ ఫామ్ అనమాట. ఫుల్ ఫామ్ అహింస మెడిటేషన్ ఛానల్ అని. ఏఎంసీ అంటే అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.